ఫోన్ ట్యాపింగ్. అసలు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి? దీన్ని ఎలా చేస్తారు? ఇద్దరు వ్యక్తులు ప్రైవేటుగా మాట్లాడుకునే మాటలన్నీ మూడో వ్యక్తి ఎలా వినగలుగుతున్నాడు? ఓసారి చూద్దాం. ఇద్దరు వ్యక్తులు మొబైల్ ఫోన్ లేదా ఇంటర్నెట్ ద్వారా జరిపే సంభాషణలు వారికి తెలియకుండా రహస్యంగా వినడం, రికార్డు చేయడాన్నే ఫోన్ ట్యాపింగ్ లేదా వైర్ ట్యాపింగ్ అంటారు. నిజానికి ట్యాపింగ్ చేయడం చట్టరీత్యా నేరం. Enormous, instantaneous. ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు సులభంగా మారిపోయింది. ఎక్కడ కావాలంటే అక్కడ ఎవరి మాటలనైనా రికార్డు చేసే టెక్నాలజీ ఇప్పుడు ల్యాప్టాప్ సైజు పరికరంతో అన్నీ చేయవచ్చును. ట్యాపింగ్ చేసే వాళ్ళకు పెద్దగా ఎక్విప్మెంట్ అక్కర్లేదు. ఓ ల్యాప్టాప్ సైజులో ఉండే సెల్యులర్ ఇంటర్సెప్షన్ మెషిన్ ఉపయోగిస్తే చాలు, ఎవరి ఫోన్ అయినా సులభంగా ట్యాప్ చేయొచ్చును. ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన వ్యక్తి ఇల్లు లేదా ఆఫీసుకు దగ్గరలో సెల్యులర్ ఇంటర్సెప్షన్ మెషిన్ ఏర్పాటు చేసుకుంటే చాలు. అవతల వ్యక్తి సంభాషణలను వినొచ్చును, రికార్డు చేయవచ్చు. ఇందుకోసం ముందుగా ఆ వ్యక్తి ఫోన్ నెంబర్ని మెషిన్లో ఫీడ్ చేయాలి. అనంతరం ఆ వ్యక్తికి ఫోన్ వస్తే ఆటోమేటిక్గా మెషిన్లో రికార్డ్ అయిపోతుంది. మీరు మీ ఫోన్లో మాట్లాడేటప్పుడు మైక్రోఫోన్ మీ వాయిస్ని గ్రహిస్తుంది. మైక్రోఫోన్ ఎంఈఎంఎస్ సెన్సార్ ఐసీ సహాయంతో మీ వాయిస్ని డిజిటల్ సిగ్నల్గా మారుస్తుంది. డిజిటల్ సిగ్నల్ మీ వాయిస్ను 0-1 రూపంలో కలిగి ఉంటుంది. ఫోన్ లోపల ఒక యాంటెనా ఈ 0-1లను అందుకుని వాటిని విద్యుదయస్కాంత తరంగాల రూపంలో ప్రసారం చేస్తుంది. విద్యుదయస్కాంత తరంగాలు రేంజ్, ఫ్రీక్వెన్సీ, ఫేజ్ వంటి తరంగ లక్షణాలను మార్చడం ద్వారా 0-1 బిట్లుగా ప్యాకెట్ల ద్వారా ప్రసారం చేయబడతాయి. డేటా సమాచారాన్ని వివిధ పల్స్లోకి ఎన్కోడ్ చేయడం ద్వారా ప్రసారం చేస్తుంది. ఎన్క్రిప్ట్ అయిన డేటాను విద్యుదయస్కాంత తరంగాల రూపంలో సెల్ టవర్కు పంపబడుతుంది. ఈ క్రమంలో సెల్ టవర్కు పంపబడిన డేటాను సెల్యులర్ ఇంటర్సెప్షన్ మెషిన్ గ్రహించి డేటాను డిక్రిప్ట్ చేస్తాయి. దీంతో ఫోన్ ట్యాపింగ్కి గురవుతుంది. ఫోన్ ట్యాపింగ్ గురవడం వల్ల మీరు ఏం మాట్లాడుతున్నారో మూడో వ్యక్తికి తెలుస్తుంది. కాల్స్తో పాటు ఎస్ఎంఎస్లు కూడా ఏం పంపుతున్నారో తెలుస్తుంది. ట్యాపింగ్లో రకాలు పరిశీలిద్దాం. ప్యాకెట్ స్నిపర్లు. ఇవి నెట్వర్క్లో ప్రయాణించేటప్పుడు డేటా ప్యాకెట్లను క్యాప్చర్ చేసే సాఫ్ట్వేర్ సాధనాలు. ప్యాకెట్ స్నిపర్లు ఈమెయిల్, మెసేజ్లు, కాల్, ఇతర ఇంటర్నెట్ ఆధారిత కమ్యూనికేషన్లు బహిర్గతపరుస్తాయి. సెల్యులర్ ఇంటర్సెప్టర్లు. వీటిని ఐఎంఎస్ఐ క్యాచర్స్ లేదా స్టింగ్స్ అంటారు. టవర్ల ద్వారా ప్రసారమయ్యే నిర్దేశిత మొబైల్ సిగ్నల్స్ను ఇవి గ్రహిస్తాయి. అందులోని డేటాను క్యాప్చర్ చేయడమే కాకుండా మొబైల్ లొకేషన్ కూడా ట్రాక్ చేస్తాయి. కాల్స్తో పాటు ఎస్ఎంఎస్లను సంగ్రహిస్తాయి. దీన్నే విరివిగా ఉపయోగిస్తున్నారు. వివోఐపి ఇంటరప్షన్ సాధనాలు. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ కమ్యూనికేషన్లు బహిర్గతపరచడానికి రూపొందించిన సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఆధారిత సాధనాలు. ఇంటర్నెట్లో ప్రయాణించే డేటా ప్యాకెట్లను గ్రహించి అందులోని డేటాను సంగ్రహిస్తాయి. క్లోన్డ్ సిమ్ కార్డులు. ట్యాపింగ్ చేయాలనుకున్న వ్యక్తి సిమ్కు క్లోన్డ్ సిమ్ సంపాదిస్తే చాలు, సదరు వ్యక్తి మొబైల్కు వచ్చే అన్ని ఫోన్ కాల్స్ను చక్కగా వినొచ్చు. మానిటరింగ్ సాఫ్ట్వేర్ లేదా స్పైవేర్ను నిర్దేశిత వ్యక్తి మొబైల్ ఫోన్లో వారికి తెలియకుండా ఇన్స్టాల్ చేస్తారు. దీని ద్వారా ఫోన్ సంభాషణను రికార్డ్ చేయవచ్చును. ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాట్సాప్ కాల్స్ వినొచ్చు. అంతేకాకుండా ఐఫోన్ యొక్క కాల్స్ కూడా దీని ద్వారా వినొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం విజ్ఞాన వికాసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.